మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే గత కొన్ని సంవత్సరాలుగా పార్టీల్లో పనిచేస్తూ ఏ విధమైన రికగ్నిషన్ లేక అంటే సర్వీసే మిగిలిపోయింది కానీ మాకు రికగ్నిషన్ లేదు. అంటే ఏదో టైంలో అన్న గుర్తిస్తారు కదా అనే ఉద్దేశంతోనే మేము చేసాం. అలాగని ఇప్పుడు కూడా పార్టీలకు అతీతంగా ఎక్కడికి వెళ్ళలేదు. అలాగని మా ఏదైనా పోస్ట్ ఇస్తేనే చేస్తామని కదా, మాకు నచ్చి వెళ్ళాము. మేము కమిట్మెంట్తో వర్క్ చేసాము. ఇన్ రిటర్న్ ఏంటంటే ఏదైనా టైం వచ్చినప్పుడు మనకి పెద్దవాళ్ళు ఉన్నారు, మనకు ఆ సముచిత స్థానాన్ని కల్పిస్తారు అని చెప్పి అనుకున్నాం. వీటన్నిటికీ బేస్ మూల కారణం ఏంటంటే మా మావయ్య గారు గుంటూరు రామారావు గారు కూడా ఎప్పటి నుంచో ఈ ప్రాంతంలో ఆయనకు పెద్ద పేరు ఉంది. ఎందుకంటే ఎంతోమంది నాయకులను ఆయన తయారు చేసి పంపించారు. అలాంటి ఆ నాయకులు ఆ ఇంటి నుంచి వచ్చిన ఆయన కొడుకు గుంటూరు నరసింహమూర్తి గారు, ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చాలా పోస్టులు రాజశేఖర రెడ్డి గారు ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చేస్తూ కూడా మేము పార్టీలు మారినా కూడా వాళ్ళు దాంట్లో సేవా దృక్పథంతో చేసి వాళ్ళతో ఒక కమిట్మెంట్తో చేయడంతోనే మేము ముందుకెళ్ళాం తప్ప లేదు. ఇప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ నుంచి బయటికి రావడానికి గల కారణం ఏంటంటే మేము పనిచేసి అంటే మేము చెప్పడమే కాకుండా మీ వరకు కూడా మీరు సర్వే చేసుకున్నా కూడా మేము కమిట్మెంట్తో చేసిన నాయకుల మీద తప్ప ఆశించి చేసిన నాయకులం అయితే కాదు. అక్కడ పెందుర్తిలోనైనా ఇటు నార్త్లోనైనా మేము వర్క్ చేసినప్పుడు కూడా మా కనీసం విలువ మినిమం అనేది మేము ఎక్స్పెక్ట్ చేసాము. అది దొరకనప్పుడు మాకు చాలా బాధ అనిపించింది. అంటే ఎవరో ఒకళ్ళకి కొంచెం ఇంబ్యాలెన్స్ అవుతున్నప్పుడు పార్టీలు ఏదైనా కార్యకర్తలు బాధపడుతున్నప్పుడు పెద్దవాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడితే కొంచెం అది తగ్గేదేమో. అలాంటిది ఎక్కడ ఎవరు పట్టించుకోకుండా ఎవరి మట్టుకు ఎవరు స్వార్థం వాళ్ళు చూసుకుంటూ ఎవరి మట్టుకు వాళ్ళు ముందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నప్పుడు కష్టపడే వాళ్ళు అలాగే ఉండిపోతున్నారు. సో ఎలా ఉండేదానికన్నా అందులోంచి బయటకు వచ్చేసి మా ప్లేస్ ఇంకొక ఎవరికైనా ఇచ్చిందా అది ఫుల్ఫిల్ చేసుకుంటారు కదా. ఆ ఉద్దేశంతో మీ ఇద్దరం కూడా ఆ పార్టీ నుంచి బయటకు రావడం జరిగింది. ఇంతవరకు కూడా పార్టీలో ఉన్నా కూడా ఊరికినే పేరు తగిలించుకుని ట్యాగ్ తగిలించుకుని అయితే ఆ పేర్లు ఆ పార్టీలో అయితే లేవు. ఉన్న రోజులు కూడా ప్రతిరోజు కూడా ఏ స్కీమ్ అయినా ఏ వెల్ఫేర్ స్కీమ్ అందరి వాళ్ళు నాకు తగినంతగా నా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి నేను సాయం చేశాను. కమిట్మెంట్తో చేసాం. ఆయన చేశారు, నేనే చేశాను. అది గుర్తించుకుని వాళ్ళు చేసి ఉంటే బాగుండేది, చేయలేదు. మాకు అది ఎక్కడైతే ఆ ఇబ్బంది కలిగిందో ఆ ఇబ్బందికరమైన వాతావరణం నుంచి బయటకు రావాలని ఇవాళ రికగ్నిషన్ జరగడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.